కాంగ్రెస్ పీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రులతో న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ వేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో మంత్రుల కమిటీ వేశారు. ఈ నెల 28లోగా కమిటీ నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీఎస్సీ మీటింగ్లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్పై చర్చించామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసి 2 బిల్లులు ప్రవేశపెట్టామని, రాష్ట్రపతి వద్ద రోజుల తరబడి బిల్లు పెండింగ్లో ఉందని చెప్పారు. కావాలని ఆలస్యం చేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు మేరకు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించామని చెప్పారు. అయితే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలా అనే అంశంపై కూడా చర్చించామని చెప్పారు. రిజర్వేషన్లపై ఓ కమిటీని వేశామని, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేసి 28వ తేదీలోపు రిపోర్టు పంపాలని పీఎస్సీలో నిర్ణయించామని చెప్పారు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సిపెక్ సర్వే చేయడం ఒకటే కాకుండా ఆనాటి ఎన్నికల వాగ్దానం మేరకు ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు సర్వే చేపించి, క్యాస్ట్ సర్వే జరిపించి, ఆ సర్వే ద్వారా వచ్చిన సహేతుకమైనటువంటి సంఖ్యతో శాసనసభలో ప్రవేశపెట్టి, ఆ శాసనసభలో ఆ సంఖ్య ద్వారా ఓబీసీలకి 42% రిజర్వేషన్ ని బిల్లుల రూపేణా సభలో పెట్టి బిల్లు పాస్ చేసి 2 బిల్లులు, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ, రెండవది ఉద్యోగ అట్లాగే విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి 2 బిల్లులు సంబంధించి, అట్లాగే 50% క్యాప్ గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50% క్యాప్ పెట్టి రిజర్వేషన్స్ కి నిబంధనలు ఇచ్చినటువంటి ఆ జీవో పైన కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసినటువంటి అంశాలన్నీ కూడా లోతుగా చర్చించడమే కాకుండా వాటిని బిల్లులుగా మార్చడానికి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతి గారికి పంపించి, భారత రాష్ట్రపతి గారి దగ్గర కొన్ని రోజులుగా అక్కడే ఉన్నటువంటి విషయాన్ని లోతుగా చర్చించడమే కాకుండా ఆ బిల్లు ద్వారా 42% అధికారికంగా ఎన్నికలు జరపడానికి ఉన్నటువంటి అవకాశాలని, ఒకవేళ వారు ఆ బిల్లు అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇలాగే కావాలని ఆలస్యం చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటే దానికి ఆలోచన చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు 31 సెప్టెంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరపాలి, బీసీలకి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి, దానికి దోహదపడేటువంటి లీగల్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ తో సంప్రదించి వారి సలహాలు తీసుకొని 28వ తారీఖు లోపల ఒక రిపోర్ట్ ని పార్టీకి, ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పీఎస్సీ కమిటీ ఒక తీర్మానం చేయటం. బీసీలకి, వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు మేము ఒక సుదీర్ఘ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. క్యాస్ట్ సెన్సెస్ గానీ, సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ సర్వే గానీ, దాని బేసిస్ మీద చట్టం చేయడం, గవర్నర్ గారు పంపించడం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు పోతామనేది ఇలా సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది. లోకల్ బాడీ రిజర్వేషన్స్ లో ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ లో ఏ విధంగా చేయాలి, మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈ రోజు పీఎస్సీలో చర్చించడం జరిగింది. వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం. ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం. హౌ డు వి ప్రొసీడ్ లీగలీ ఆన్ ద మ్యాటర్ ఆల్సో. ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్వి గారిని, హైదరాబాద్ లో జస్టిస్ సురేష్ రెడ్డి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్ గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము. వీఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. అది మరోమారు నేను ఆ విషయం తెలియజేస్తూ